నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం భూపాలపట్నంలోని స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులలో బాక్సులు స్వీట్లు పంపిణీ చేసిన భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరమరెడ్డి కాశీబాబు అక్కడి నుండి గ్రామ సచివాలయం దగ్గరకు వెళ్లి మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోస్కి పూలదండ వేసి నివాళులర్పించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్ఎం రాజు, పంచాయతీ సెక్రటరీ అనూష, గొంతున బాబ్జీ, వీరమరెడ్డి, వరపుత్ర సోంబాబు, తాతారావు, హరేరాం, దుర్గాకోళ్ల రాజబాబు, గుండే సీతయ్య, గొంతున శివ, నరసింహమూర్తి, శ్రీను, ఆచంట నరేష్, చంటి, ఆదినారాయణ, దుర్గారావు, గ్రామ సచివాలయం సిబ్బంది, స్కూల్ మాస్టర్స్ అండ్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాని చేయండి మరి. త్వరపడండి, పాత సెల్ ఫోన్లు తీసుకొని సరికొత్త జ్యూస్ గ్లాసులు ఇవ్వబడును. ఒక సెల్ ఫోన్ కి ఒక పెద్ద గాజు గ్లాస్ లేదా చాలు అనిల్ హిల్సీ సుజీ అంతే. ఏంజల్
వినోద్ వినోద్ తీసుకున్నాడు ఓకే అండి తీసుకున్నావు కదా ఇంతగా ఓకే. వచ్చేయండి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే జాతీయ పతాకంలో 3 రంగులు మాట్లాడుకుంటున్నట్టు ఈరోజు పచ్చదనం కోసం మాత్రమే మాట్లాడదాం. ఎందుకంటే నిజంగా భారతదేశం అనేది సుసంపన్నమైన దేశం. అయితే రైతుల కోసం ముందు మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా మట్టిని ఆస్తిగా, చినుకుని అతిథిగా, అలాగే పశువుని చాలా పరువుగా తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎండలు వచ్చినప్పుడు ఆ పంటలన్నీ పడిపోతుంటాయి, వరదలు వచ్చినప్పుడు కూడా పంటలన్నీ పడిపోతున్నాయి. కానీ వాళ్ళ కనుపాపలలో వాటిని దాచుకొని చాలా కష్టపడి పంటలు పండించి వాళ్ళు అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆశనే శ్వాసగా చేసుకొని పండించి మనకి ఎన్నో పంటలు ఇస్తూ మనల్ని అందరినీ కూడా పచ్చదనంగా చూస్తున్నారు. కాబట్టి ముందు అందుకే అంటారు రైతే రాజని. కాబట్టి రైతులందరికీ కూడా మొదట మనం సెల్యూట్ చేయాలి ఈరోజు. నిజంగా మరి సార్ చెప్పినట్టు అలా వచ్చేవాడి ఫోటో చోటిచ్చే అక్కడ కొంచెం అట్లాగే ఎల్లి వరకు అట్లా చెప్పాక ఎదిగా
ఏమైనా పాట డబ్బులు స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని ముందే మాత్రంతో స్టార్ట్ చేస్తున్నామండి. స్టార్ట్ ఉంది. విద్యాకాంతి చైర్మన్ గారైన అప్పికీర్తి గారు ఈరోజు జెండా ఆవిష్కరణ చేస్తారు. అవును రావాల్సిందిగా సాధారణంగా అవును. Salute. Order. Salute. Order. Salute. Order. అందరికీ నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం ఒక పండగ వాతావరణంలో మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎంచేతంటే మన పూర్వీకులు దీన్ని ఎంతో కష్టపడి, గాంధీ గారు అందరూ ఎంతో కష్టపడి మన స్వతంత్రం తేవడం జరిగింది. కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవం ప్రతిరోజు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా పండగ వాతావరణంలో జరుపుకుంటూ మనం ముందుకెళ్ళాలని, అలాగే ప్రతి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా ఉండి, అలాగే మన గ్రామంలో ప్రతి శుభ్రంగా ఉంచుకోవడం, అదే రకంగా ప్రతి గ్రామం మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకుంటే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది. గ్రామం శుభ్రంగా ఉంటే మన మండలాలు అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకుని మన గ్రామాలని మనమే అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద నమస్కారం తెలియజేసుకుంటాం. ప్రజలకి మరియు గ్రామ ప్రజలకి, మా సచివాలయ సిబ్బందికి, పాఠశాల విద్యార్థులకి అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మన భారతదేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి సాధించాం. మరి ఒక 22 సంవత్సరాల్లో మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. దీన్ని మన భారతదేశం వికసిత్ భారత్ @ 2047 కింద, మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ @ 2047 కింద, అదేవిధంగా మన భూపాలపట్నం కూడా వికసిత్ భారత్ @ 2747 కింద చేసుకుని ఒక 100 సంవత్సరాలు పూర్తయ్యేలోకి మనందరూ కూడా అభివృద్ధి సాధించి మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళడానికి మన చేతిలో ఉన్నది ఇంక 22 సంవత్సరాలే. 22 సంవత్సరాలు కూడా ఉపయోగించుకుని ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థానానికి వెళ్తాడని, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి వెళ్తాడని, మన అభివృద్ధి చెందాలంటే అందరం చెందక్కర్లేదు. ఎవరికాలు స్వతంత్రంగా ఒక అభివృద్ధి చెందితే చాలు. ఆటోమేటిక్గా మీరు చెందారంటే మీ కుటుంబం చెందుతుంది, మీ కుటుంబం చెందిందంటే మన గ్రామం చెందుతుంది, మన గ్రామం చెందితే మన మండలం చెందుతుంది, మన మండలం అయితే మన జిల్లా అవుతుంది, మన జిల్లా అవుతే మన రాష్ట్రం అవుతుంది, మన రాష్ట్రం అవుతే మన దేశం అవుతుంది. ఎవరు కాదు తనకు తానుగా నేను చెందుతో చాలు, నాతో పాటు నా కుటుంబం అవుతుంది అనుకుంటే వెళ్తే చాలు, అందరూ చెందుతారు అభివృద్ధి. అలాగే ఇదే దృష్టిలో పెట్టుకుని, ఇదే మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా 22 సంవత్సరాలు ఆహార లేకుండా కష్టపడి మన దేశాన్ని ఇంకో 22 సంవత్సరాల్లో 1వ స్థానంలో నిలబెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, సచివాలయం సిబ్బందికి అందరికీ నమస్కారం అండి. పిల్లలకి మా ఆశీస్సులు.
ముందుగా వందే మాత్రంతో కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చీమ కుడుతున్నాయమ్మా, కుడుతున్నాయా? అక్కడ వేద్దాం, వేద్దాం. రండి చంద్రు. రండి. Order! Salute! Order! Salute! Order!